సో మమ్మ ఈరోజు డే 50 చూసిరా మమ్మ అట్లే కంటిన్యూ చేస్తే డే 50 దాకా కూడా వచ్చినాం. అస్సలు ఆపొద్దు. బాడీ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట మనది. సో మీరు కూడా కంటిన్యూ చేస్తే ఏదన్నా అవుతుంది మమ్మ. ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసినామంటే అది ఫినిష్ చేసేదాకా వేయాలి మనం. సో కంటిన్యూ అయ్యింది మమ్మ. డే 50 ఈరోజు బాడీ చాలా చేంజ్ అయిపోయింది. కంటిన్యూ చేస్తే ఏదైనా అవుతుంది. డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి అన్ని మెయింటైన్ చేస్తేనే చేంజ్ అవుతుంది. సో మనం బాడీ చేస్తున్నాం, జిమ్ చేస్తున్నాం కాబట్టి మనం డైట్ మెయింటైన్ చేయాలి, వర్కౌట్ డైలీ చేయాలి, ఓన్లీ సండే ఆఫ్ తీసుకోవాలి. సో అట్లా అన్నీ చేసేస్తే అన్నీ మంచిగా అవుతాయి. చలో మమ్మ ఈరోజు అయితే డే 50 ఫుల్ హ్యాపీ నాకైతే. చలో సీ యూ ఇన్ జిమ్. చలో చలో చలో. సో మమ్మ ఫస్ట్ లాట్ బ్లోన్స్ ఇవి 4 sets ప్లస్ 10 or 15 reps నీట్గా వేయండి. సో ఏంటంటే మధ్య మధ్యలో అయితే వాటర్ పక్కా వేసుకోండి మమ్మ. మన బాడీ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది. మీరు కూడా కంటిన్యూస్ పక్కా చేంజ్ అవుతుంది మమ్మ. సో మంచిగా మెల్లగా వేసేయండి. సో మమ్మ ఇప్పుడు మనం రోయింగ్ మమ్మ సెకండ్ అయితే ఈ రోయింగ్ కూడా నీట్గా వేసేయండి. 4 sets 10 or 15 reps నీట్గా లేపాను మమ్మ. ఇది చేస్తే ఇక మనది మంచిగా అయిపోయినట్టే. ఇది స్లోగా వేయండి మమ్మ. ఏది చేసినా మధ్య మధ్యలో అయితే వాటర్ వేసుకోండి. సో కంటిన్యూ చేయండి. చలో. సో మమ్మ ఇప్పుడు మనం స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ చేస్తున్నాం. దీంట్లో ఒక 4 sets 10 or 15 reps మంచిగా లేపండి. మధ్య మధ్యలో అయితే వాటర్ పక్కా వేసుకోవాలి మమ్మ. ఏంటంటే స్లోగా వేయండి అంతే. ఏది చేసినా స్లోగా వేయండి. సో ముక్కాల దాకా గుంజరి కరెక్ట్ కింద నీస్ దగ్గర దాకా. సో చేయండి, మంచిగా చేయండి మామ. ఇప్పుడు మనం రియర్ డెల్స్ చేస్తున్నాం. దీంట్లో అయితే 4 sets వేయండి మామ. 4 setsలో మనం 10 to 15 reps లేపితే చాలు. నేనైతే 10 reps లేపుతున్నా మామ. ఇక వెయిట్ మంచిగా పడితే తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో నేనైతే తక్కువనే వేసుకుంటున్నా, బాగా పడుతుంది వెయిట్. ఇది బ్యాక్కి మాత్రం వేరే వేరే సెక్సీ ఉంటుంది మామ. ట్రై చేయండి ఇంకా మీరే. చలో. సో మామ ఇప్పుడు మనం ఫేస్ పుల్స్ చేస్తున్నాం. 4 sets వేయండి. 10 or 15 reps అయితే నీట్గా లేపండి మామ. మంచిగా పడుతుంటుంది వెయిట్ అయితే. సో కంటిన్యూ చేయండి. ఇంకా ఏం చేస్తారంటే మెల్లగా వేయండి అంతే. మెల్లగా వేసేయాలి మనకి. సో మెల్లగా వేసేయండి. 4 sets 10 reps. మధ్య మధ్యలో వాటర్ అయితే పక్కా తీసుకోండి. సో ఇప్పుడు స్ట్రెక్స్ మామ. స్ట్రెక్స్ కూడా 4 sets వేయండి చాలు. 4 sets 10 or 15 reps. నేనైతే 10 reps లేపుతున్నా మామ నేనైతే. సో మీరు కూడా ఎంతైనా లేపండి, కానీ మంచిగా టిల్ ఫీల్ వరకు వేయండి. సో నేనైతే వెయిట్ ఎక్కువనే వేసుకుంటాం మామ. మీరు కూడా మంచిగా వేసుకొని చేయండి. చెల్లో మామ ఇక. సో మామ ఇప్పుడు మనమైతే డంబుల్ కర్ల్స్ చేస్తున్నాం. డంబుల్ కర్ల్స్ కూడా 4 sets మంచిగా లేపరి. నేనైతే 12 వేసుకున్నాం. ఇక మీరు కూడా ఎంత లేపొస్తే అంత వేసుకోండి. ఎక్కువ వేసుకొని మళ్ళీ తక్కువ రెప్స్ అయితే వేయకండి మామ. ఎంత మంచిగా రెప్స్ లేపితే అంత బెటర్ అనమాట. నేనైతే 10 లేపుతున్నా 12 తోటి. సో మీరు కూడా మంచిగా వేయండి, మంచిగా ఉంటుంది బాడీ. చూడు ఎట్లా ఏమడుతుంది చూడండి మీరే. మొత్తం చేంజ్ అయిపోతుంది నా బాడీ. 50 days కదా మామ ఇప్పుడు కంటిన్యూగా ఫుల్ డైట్, ఫుల్ కాన్సిస్టెన్సీ. సో హ్యామర్ కర్ల్స్ మామ. ఇప్పుడైతే హ్యామర్ కర్ల్స్ 4 sets వేయండి. ఇది కూడా 4 sets 10 reps మామ. నేనైతే చేసేది కానీ 10 or 15 or 20 మీరు ఎంతైనా వేయండి. నేనైతే 10 చేస్తున్నాను. ఏంటంటే ఇక మంచిగా 12 వేసుకున్నా కదా మామ. సో 10 చేసేస్తున్నాను నేనైతే. సో మంచిగా వేయండి. మధ్య అయితే వాటర్ తీసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఒక 20 నిమిషాలు మనం కార్డియో వేసామంటే సెట్ ఇక అయిపోయినట్టే మన వర్కౌట్. 50 day ఫినిష్. 50 days మామ మనది. డే 50 ఫినిష్ అయిపోయింది. సో కంటిన్యూ చేయండి. ఏది చేసినా ఏం లేదు మామ. డైట్ మంచిగా మెయింటైన్ చేసేయాలి. డైట్ ఇంకా క్యాలరీస్ ఇంత తీసుకోవాలనేది తెలిస్తే మన బాడీ కూడా చేంజ్ అవుతుంది. డైట్ పక్కా మెయింటైన్ చేయాలి. వర్కౌట్ మండే టు సాటర్డే. ఇక మండే టు సాటర్డే అయితే పక్కా డైలీ వర్కౌట్ చేసుకుంటాం. డైలీ డైట్ చేస్తేనే చేంజ్ అవుతుంది. లేకుంటే కష్టం మామ. సో అన్నీ చేయండి.
50 days ఫినిష్ అయింది. బాడీ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది. ఇంకా 50 days ఉంది మనది. సో కాన్సిస్టెన్సీ ఉంటే ఏదైనా అవుతుంది, లేకుంటే ఏ పని కాదు. సో చలో మామ, సీ యూ మ్యాన్, సీ యూ.